దేశంలో ఎన్నికలు వస్తే చాలు సర్వేలు తెరపైకి వస్తాయి. మరి ఆ సర్వేలు ఏ విధంగా నిర్వహిస్తారు? ఆ సంస్థలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళి ప్రజానాడిని తెలుసుకుంటాయి? ఇవన్నీ నిజాలేనా? పార్టీలను కొంపల ముంచే పరిస్థితులు ఏర్పడుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఒకటో రెండో సర్వేలు తప్పించి మిగతా సర్వేలకు అసలు విలువ లేకుండా పోయిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు కొనసాగుతుంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సర్వేలు వెల్లడిస్తున్న ఫలితాల ప్రకారం కొన్ని సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, మరికొన్ని సర్వేలు కూటమి గెలుస్తుందని ప్రకటిస్తున్నాయి. సర్వేల సమయాల్లో ప్రజలు ఒకలాగా చెప్పి ఓటు మరొకరికి వేస్తే ఆ సర్వేలు తప్పు అయ్యే పరిస్థితి నెలకొంది. సర్వేల ఆధారంగా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలు అభ్యర్థులను మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఈ కారణంగా వాస్తవంగా గెలిచే అభ్యర్థి కూడా కొన్ని పార్టీలు మార్చేస్తున్నాయి. మరి ఇది ఆ పార్టీకి తీవ్ర నష్టంగానే చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఏ పార్టీ అయినా ప్రజలకు ఏ మేరకు సేవ చేశాం, తాము చేసిన సేవకు ప్రజలు ఫిదా అయితే వారు అడగకుండానే ప్రజలు గెలిపించే అవకాశం ఉంది. మరి అటువంటప్పుడు వివిధ పార్టీలకు చెందిన అధినేతలు సర్వేలపైన ఎందుకు ఆధారపడుతున్నారు? వారు చేసిన ప్రజాసేవపై నమ్మకం లేకనా అన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. మరి ఇప్పటి వరకు అనేక సర్వేలు బయటికి వచ్చాయి. మరి ఏ సర్వే నోటి మాట ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.